హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఎంసెట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. కంప్లీట్ చేసుకున్న తర్వాత కాలికి బలపం కట్టుకొని కాలేజీలు తిరగడం మొదలుపెట్టారు. ఎంత ర్యాంక్ వస్తుందని అసెస్మెంట్ ఒకవైపు, ఆగమాగంగా ఉంది మార్కెట్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి, గల్ఫ్ వార్ దగ్గర నుంచి, ఏఐ సునామీ దగ్గర నుంచి అన్నీ మంచి సిగ్నల్గా కనిపిస్తలేదు. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు చేసేటువంటి అల్లరి శృతిమించిపోయినటువంటి పరిస్థితి. చాలామంది పేరెంట్స్ ఏదో ఒక కాలేజీలో అడ్మిషన్ చేస్తే, ఒక మంచి బ్రాండ్ ఉన్నటువంటి కాలేజీలో లేకపోతే ఓల్డ్ కాలేజెస్లో పిల్లల ఫీడ్బ్యాక్ ఉన్నటువంటి కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ చేసుకున్నట్లయితే పిల్లల లైఫ్ సెటిల్ అయిపోతుంది. కొంత ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు అయితే అబ్రాడ్కి పంపించేటువంటి ఆప్షన్ ఉంటుంది. జనరల్గా ఈ రెండు ఆప్షన్స్ బాగా ఫ్లరిష్ అయినటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది, తెలంగాణ రియల్ ఎస్టేట్ అభివృద్ధి అయింది. అదేవిధంగా తెలంగాణ కాలేజెస్ కూడా ఒక రకంగా సిఎస్సి వైపుకి యునానిమస్గా తిరిగిపోయినాయి. సో ఉన్నటువంటి సీట్స్లో 80% ఆఫ్ ది సీట్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది. ఈ వచ్చినటువంటి డైలమాని ఎవరు తీర్చగలరు అనేటువంటి ఆతృతతో మార్కెట్లో ఉన్నటువంటి పేరెంట్స్, స్టూడెంట్స్ కంటే ప్రజెంట్ జనరేషన్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీరియస్నెస్ ఉండదు. ఇప్పుడు పేరెంట్స్ ఆ భారాన్ని కూడా నెత్తినేసుకునేసి తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ యొక్క కన్ఫ్యూజన్ని తీర్చడంలో ఒక దిక్చూచిలాగా ఈ ఇంటర్వ్యూ ఉండాలని కోరుకుంటూ, ఐకాన్ ద్రోణాచార్య, సిఎంఆర్ఐటి ఫౌండింగ్ డైరెక్టర్ అండ్ దాదాపు 20 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీతో అత్యంత సాన్నిహిత సంబంధం ఉండి వేలాది మంది పేరెంట్స్ని, అదేవిధంగా లక్షలాది మంది విద్యార్థుల్ని చూసినటువంటి అనుభవం కలిగినటువంటి డాక్టర్ ఎం జంగారెడ్డి సార్ మనతోటి ఉన్నారు. సిఎంఆర్ఐటి డైరెక్టర్ మరియు సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. వారిని అడిగి మీ యొక్క సందేహాలని ఈరోజు ఈ రాటాక్లో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. ముందుగా ఎడ్యు9 వ్యూవర్స్ అందరికి కూడా నా నమస్తుమాంజలు. అలాగే ఎడ్యు9 ద్వారా పిల్లలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎప్పటికప్పుడు పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, మీకు నిజంగా అప్రిషియబుల్. ఇది ఇలాగే కొనసాగించి ఇంకా పిల్లలకి, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ ఫర్ ది స్టూడెంట్స్. ఎందుకు చెప్తున్నానంటే, ప్రీవియస్ డేస్ ఎడ్యుకేషన్ అంటే ఒక సిఎస్సి చేస్తే కోడింగ్ సబ్జెక్ట్ నేర్చుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే ఉద్దేశం ఉండే. బట్ ఇప్పుడు పిల్లలకి ఏ కోర్స్ చేసుకోవాలో ఫస్ట్ అంబిగ్యూటీ. అందులో మళ్ళీ సిఎస్సిలో చాలా వెరైటీ ఆఫ్ కోర్సెస్ వచ్చినాయి. దాంట్లో సిఎస్సి చేయాలా, సిఎస్సి ఎంఎల్ చేయాలా, సిఎస్సి డేటా సైన్స్ చేయాలా, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ చేయాలా, సిఎస్సి బ్లాక్ చైన్ టెక్నాలజీ చేయాలా, ఇంకా వేరు చాలా కోర్సెస్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కూడా పిల్లలకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి గురించి కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయడం నిజంగా అమోఘం, అద్వితీయం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇప్పుడు ఈ ఎంసెట్ తర్వాత మామూలుగా పేరెంట్స్ ఇది ఒక టర్నింగ్ పాయింట్ కాబట్టి ఇన్ఫర్మేషన్ కోసం పేరెంట్స్ చూస్తున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా మనకి ఇప్పుడు అదృష్టం వల్ల యూట్యూబ్ అనేది చాలా పాపులర్ కావటం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది కొంత మిడ్ లెవెల్లో చదువుకున్నటువంటి పేరెంట్స్కి కూడా మనం సమాచారాన్ని మనం చేరవేయగలుగుతున్నాం. కానీ మీ యొక్క టీచింగ్ అనుభవం కానీ, మీరు సిఎంఆర్ఐటీలో సిలబస్ ప్రిపరేషన్లో ఎప్పుడు తలమునకలై ఈ సిలబస్ని తీసుకొద్దామా, సిలికాన్ వ్యాలీలో ఏం జరుగుతుంది, ఆ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఈ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఈ యొక్క తపనతో నివసించే ఈ తపనతో ఉండేటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాను గత 15-20 సంవత్సరాల నుంచి. సో ఈ చూసినటువంటి మార్పులు ప్లస్ మా పేరెంట్స్ యొక్క యాంగ్జైటీ, వీటన్నిటిని కలగలిపి మీ యొక్క సందేశాన్ని చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంసెట్ ఎగ్జామ్ అయిన తర్వాత పేరెంట్స్, స్టూడెంట్స్ తోటి ఆ కాలేజ్ విజిట్ చేయడం మంచిదని నేను కోరుకుంటా. ఎందుకంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో కానివ్వండి ఆర్ ఇన్స్టాగ్రామ్ పర్టికులర్లీ, ఇప్పుడు నవేడేస్ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ సోషల్ మీడియా. సో చెప్పేదానికంటే కాలేజీలు ఉండేదానికంటే అక్కడ చూపించేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు ఒక ఎత్తు, ఇక్కడ నుంచి వాడు ఈ 4 years లైఫ్ లీడ్స్ టు 40 years లైఫ్. కాబట్టి ఇక్కడ తప్పు కనుక జరిగితే 40 years లైఫ్ చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి పేరెంట్స్కి అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, విజిట్ చేయండి కాలేజ్ని. ఫస్ట్ విజిట్ చేసి అక్కడ ఉన్న కరికులం ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇంతవరకు ఎంతమంది ప్లేస్ అయినరు,
ట్రైన్డ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, అలా పిహెచ్డీస్ ఎంతమంది ఉన్నారు, నాన్ పిహెచ్డీస్ ఎంతమంది ఉన్నారు, అందులో ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, అన్ని కాలేజీలు తిరిగి వాళ్ళకు చూస్తే అవగాహన వస్తుంది. ఆ కాలేజీలో ఉన్నటువంటి కోర్సెస్ ఎలా టీచ్ చేస్తున్నారు, టీచింగ్ మెథడాలజీ ఏంటి అనేది తెలుసుకొని కాలేజీలు చేరితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో సిఎంఆర్ ఐటీ అన్నప్పుడు ఎంపతి అనే పాయింట్ జనరల్గా అనేక సందర్భాల్లో పిల్లల నుంచి వస్తూ ఉంటుంది సార్. సార్ జనరల్గా ఈ స్టూడెంట్స్ మీద మీరు చూపించేటువంటి ఈ ఎంపథెటిక్ యాంగిల్ గురించి ఒకసారి చెప్పండి సార్. నాకు మెయిన్లీ ఇంట్లో జనరల్గా ఎవరికైనా కానీ పిల్లల్ని దగ్గర తీసుకుంటే వస్తారు, దూరం కొడితే ఎవరైనా దూరం వెళ్ళిపోతారు. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నా దగ్గర జరిపించిన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ సిఎంఆర్ ఐటీ అంటే వాళ్ళకు నమ్మకం. ఈ కాలేజీలో చేర్పించడం వల్ల వాళ్ళు లైఫ్లో సెటిల్ అవుతారనేది ఆ నమ్మకాన్ని పొడగొట్టకుండా దానికోసం నేను ఎప్పుడు నేను తాపత్రయపడతాను. ఆ పిల్లలకి మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి. మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న సబ్జెక్ట్స్ కాకుండా ఇప్పుడు ఫ్యూచర్కి కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి, ఎవ్రీ 2 years వీఆర్ రివైజింగ్ కరికులం. ఇప్పుడు జనరల్లీ JN2 నుంచి అయితే 3 to 4 years ఒకసారి రివిజన్ చేస్తున్నారు. మేము మాత్రం ఎవ్రీ 2 yearsకి రివిజన్ చేస్తున్నాం సిలబస్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఫర్ ది మార్కెట్. సో పర్టికులర్లీ మా అటానమస్ ఇన్స్టిట్యూషన్ అవ్వడం వల్ల మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే యూనివర్సిటీ ఈస్ గివెన్ అన్ ఆపర్చునిటీ. సో 20% కంటెంట్ మే బీ వేరీడ్, 20% సబ్జెక్ట్స్ మే బీ వేరీడ్. సో ఆ కండిషన్ ఇచ్చింది కాబట్టి దాన్ని మేము ఆప్టిమైజ్ చేసుకొని పిల్లలు కావాల్సిన సబ్జెక్ట్స్ని యూనివర్సిటీని డివైడ్ చేయకుండా యూనివర్సిటీ ఇచ్చిన అవకాశాన్ని మేము వినియోగించుకొని ఆ సబ్జెక్ట్ని ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళకి కావాల్సిన మార్కెట్ ట్రెండ్కి పర్టికులర్లీ ఇప్పుడు కాఫ్కా, టాలెంట్, అలాగే డేటా ఇంజనీరింగ్, పైప్ లైన్, AI, ఈ అన్ని లేటెస్ట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు జనరేటివ్ AI, ఏజెంటిక్ AI, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ChatGPT is incorporated in the first year itself for the students. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఇది ఈ ఏఐని యూజ్ చేసుకోవడం తప్పు కాదు, కానీ రైట్ టైంలో రైట్ వేలో యూజ్ చేసుకోవడం కరెక్ట్ అని నేను కోరుకుంటా. కాబట్టి మా సిలబస్ మాత్రం రియల్లీ ఇట్ ఈస్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ వి డిజైన్ మారోలెస్ అండ్ దిట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది స్టూడెంట్స్. సార్ జనరల్గా వేరే కాలేజీలో ఎక్కడైనా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు BOS గురించి ఎప్పుడు జనరల్గా క్వశ్చన్ ఉండదు సార్ నాది. బట్ మీ విషయంలో ఈ BOS అంటే ఏంటి, ఈ BOS ఇంపాక్ట్ పిల్లలు ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి ఇన్కార్పొరేషన్స్ మీరు చేయగలిగారు సిఎంఆర్ ఐటీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ కంపారిజన్ విత్ వై అదర్స్ కెనాట్ డూ దిస్ అండ్ వై ఓన్లీ సిఎంఆర్ ఐటీ విత్ రిలేటెడ్ టు స్పెషలైజ్డ్ ఫోకస్ ఆన్ సిలబస్ మేకింగ్ అండ్ అప్రూవింగ్ ఫ్రమ్ ది BOS. BOS అంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్. సో ఇందులో యూనివర్సిటీ నామినీ ఉంటారు, ఇండస్ట్రీ పీపుల్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, సమ్ అదర్ ఇన్స్టిట్యూట్ నుంచి, అదర్ ఇండస్ట్రీ నుంచి. సో వీళ్ళందరినీ కలిపి ఒక దగ్గర ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎలాంటి సబ్జెక్ట్స్ ఇన్కార్పొరేట్ చేసుకోండి, ఎట్ ది సేమ్ టైం యూనివర్సిటీ ఇచ్చిన గైడ్లైన్స్ కూడా డివైడ్ చేయకుండా ఉండాలి. కాబట్టి ఏదైతే వాళ్ళు ఇచ్చిన 20% డివియేషన్కి ఇన్ ద కరికులం, ఇన్ ద సిలబస్ యాజ్ వెల్ as ఇన్ ద కోర్సెస్ ఆల్సో, ఏదైతే కొన్ని కోర్సెస్ స్టాండర్డ్ ఉండి కూడా కొంచెం ఇండస్ట్రీకి రిలవెంట్ లేనప్పుడు ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టేసి ఇండస్ట్రీ రిలవెంట్ కోర్స్ని ఇన్కార్పొరేట్ చేయడానికి అవకాశం ఉంది. సో అది నేను కన్విన్స్ చేయగలిగాను ఆ టీమ్ మెంబర్స్ని, వచ్చిన యూనివర్సిటీ నామినీస్ని, ఇండస్ట్రీ వాళ్ళని. దాని ద్వారా నేను మంచి సబ్జెక్ట్స్ ఇన్కార్పొరేట్ చేయగలిగాను అనేది నేను అనుకుంటున్నాను. సార్ జనరల్గా ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఓన్లీ C లాంగ్వేజ్ నేర్చుకుంటేనే 10 లక్షల ప్యాకేజ్ వచ్చినటువంటి విద్యార్థులకు టీచ్ చేసినటువంటి ప్రొఫెసర్. సో మారినటువంటి ప్రపంచంలో ఇంత కలగాపులంగా ఉన్నటువంటి ఈ సిలబస్ని ఇన్కార్పొరేట్ చేయడంలో మీకు అంటే ఛాలెంజెస్ ఏముంటాయి? మీ ఫ్యాకల్టీ విషయంలో కూడా ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మెకానికల్ తీసుకున్న, ట్రిపుల్ సివిల్ లాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు సీనియర్ ఫ్యాకల్టీ ఉండే కొంది అది అడ్వాంటేజ్. సో మీరు వెటరన్గా ఉన్నారు కదా, సో మీ అనుభవం ఈ సిఎంఆర్ ఐటీకి నెగిటివా పాజిటివ్ అంటే నేను ఏమంటారు సార్ మీరు? ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్ ఫర్ ది ఎనీ ఇన్స్టిట్యూషన్, నాట్ ఓన్లీ ఫర్ సిఎంఆర్ ఐటీ. మేము ఇక్కడ చేస్తుంది ఏంటంటే ఫ్యాకల్టీకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి వాళ్ళ సర్టిఫికేషన్ కోర్స్ చేసుకోమని చెప్తున్నాం. NPTEL పర్టికులర్లీ, వెబ్ ఆఫ్ సైన్స్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. సో దే ఆర్ గోయింగ్ టు టేక్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ వీఆర్ ఎంకరేజింగ్ దెమ్ టు లర్న్ దెమ్ యాజ్ వెల్ as ఇండస్ట్రీ పర్సన్ పిలిచి కూడా మేము ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. కాబట్టి నాకు అది ఛాలెంజింగ్ టాస్క్ అయినప్పటికీ సో వీఆర్ ఓవర్కమింగ్ ఫ్రమ్ దట్ వన్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ లర్నర్, దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. సో టీచర్ ఎప్పుడు కూడా నేను మంచి టీచర్ని, నేను పాఠం ప్రిపేర్ అవ్వకుండా చెప్తున్నానంటే దట్ ఈజ్ రాంగ్. ఎవ్రీడే టీచర్ మిగతా వాళ్ళందరితో పోలిస్తే టీచర్ ప్రిపేర్ అవ్వాల్సిందే. అండ్ వెళ్ళి జనరల్లీ ఒక టీచర్ ఒక 1 hour టీచ్ చేయాలంటే మినిమం 3 hours ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా మా స్టాఫ్ని ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ కోర్స్ చేసుకో. ఇంకోటి మా మేనేజ్మెంట్, పర్టికులర్లీ సిఎంఆర్ ఐటీ మేనేజ్మెంట్, దే ఆర్ ఎంకరేజింగ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ టు డూ NPTEL కోర్సెస్, ఎనీ అదర్ courses, may attend any workshops, they are paying money.
So other institute may not doing this one, but our institution management is encouraging the staff members. మీ పిల్లల్ని వాళ్ళకి ఏంటంటే ఎనీ కార్నర్ స్టూడెంట్స్కి మంచి సిఎంఆర్లో ఇట్స్ ఎ బ్రాండ్. మాకున్న పంచ్ లైన్ కూడా థింక్ ప్లేస్మెంట్, థింక్ సిఎంఆర్. కానీ దీని ఫ్యూచర్లో యూ వాంట్ టు చేంజ్ దిస్ వన్, థింక్ ఎంటర్ప్రినర్, థింక్ సిఎంఆర్. ఆ స్థాయికి తీసుకురావాలనేది మా మేనేజ్మెంట్ కల. కాబట్టి మేము ఆ లైన్లోనే వర్క్ చేస్తున్నాం. మా పిల్లలకి కూడా మా దగ్గర చేరిన వాళ్ళకి నమ్మకం. పేరెంట్స్ సిఎంఆర్ ఐటీలో ఒక జనరేషన్లో ఐ వాంట్ టు సే ఫ్యూ థింగ్స్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ నుంచి 5-6 పిల్లలు మా దగ్గర చదువుతున్నారు. అంటే డ్యూరింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 years. అంటే వాళ్ళ అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు వీళ్ళందరూ చేరుతున్నారు. అంటే మా మీద నమ్మకంతో కాబట్టి చేరుతున్నారు. కాబట్టి వాళ్ళకి లాస్ జరగకుండా చేయాలనేది మా తాపత్రయం. మా మేనేజ్మెంట్ కూడా అందుకు ఎప్పటికప్పుడు కూడా ప్రయాక్టివ్గా ఉంటుంది. సో ఆ విధంగా మేము పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాం. వాళ్ళు గెటింగ్ గుడ్ ప్లేస్మెంట్స్. సో మేము టీచింగ్లో కూడా మేము తీసుకునే మెజర్స్ ఏంటంటే, పర్టికులర్లీ ఐ వెంట్ ఇన్ ద 2010 ఫర్ విప్రో మిషన్ 10X. అక్కడ చూసినప్పుడు ఒక గ్రూప్ డిస్కషన్ టేబుల్స్ ఐ సా దేర్. అంటే ఐ ఆల్వేస్ గ్రాప్ ది ఆపర్చునిటీ వేర్ ఇట్ ఈస్ ద గుడ్ థింగ్ ఆర్ దేర్ దట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ టు సిఎంఆర్ఐటి. సో ఐ ఆమ్ ది ఫస్ట్ పర్సన్ ఇంట్రడ్యూస్డ్ దిస్ గ్రూప్ డిస్కషన్ టేబుల్స్ యాజ్ వెల్ యాజ్ ఏ మిర్రర్ ఈజ్ గివెన్ టు ది స్టూడెంట్స్. అంటే స్టూడెంట్ ఈజ్ గోయింగ్ టు ప్రజెంట్, ప్రతి స్టూడెంట్ మాట్లాడాలి. అది 2010 నుంచి ఇంప్లిమెంట్ చేయగలిగాను నేను. అది అంతకుముందు లేదు అది కరికులంలో. బట్ నేను ప్రతి స్టూడెంట్, ఎందుకంటే జనరల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలకి ఈ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది వెరీ టఫ్ టాస్క్. ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ ది రూరల్ బ్యాక్గ్రౌండ్, నేను కూడా ఫేస్ చేశాను బిగినింగ్లో. బట్ ఓవర్ ఏ పీరియడ్ నాకు మా తెలుగు టీచర్ he was given a task to during my intermediate. I went to take few minutes. ఇక్కడ మా సార్ ఏం చేశారంటే ఎవ్రీ వీక్ ఒక టాపిక్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చేసి ఎవరైనా వచ్చి స్పీక్ ఆన్ ది డైస్. సో కొందరు బోల్డ్గా ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడతారు, బోల్డ్ అన్న వాళ్ళు భయంతో సగం నాకు అవకాశం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ నాట్ ఇన్ అ పొజిషన్ టు గో ఆన్ టు ది డైస్. సో నా పక్కన నా ఫ్రెండ్ ఉండే, సార్ నేను మాట్లాడతాను అనేసరికి సార్ మాట్లాడితే ఇట్ కెప్ట్ మీ, అంటే నన్ను తీసుకొని ఫస్ట్ అయితే నిలబెట్టి యూ స్పీక్ అబౌట్ దిస్ వన్. సో ఎట్ దట్ టైం నాకు ఇంకా బాగా గుర్తుంది నిరుద్యోగ సమస్య నిర్మూలన. సో ఐ ప్రిపేర్డ్ వెల్, బట్ స్టేజ్ ఫియర్ వాజ్, నాకు చచ్చేంత భయం స్టేజ్ ఎక్కాలంటే. డాన్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఐ లైక్ దిస్ ఐ సంథింగ్. బట్ తర్వాత ఆయన ఒక్కొక్కరికి మైనస్ పాయింట్స్, స్ట్రాంగ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్డ్. నా దగ్గర ఐ వాజ్ ది లాస్ట్ పర్సన్ ఆన్ దట్ డే. ఆ స్టేజ్ మీదకి వెళ్ళింది ఆయన ఏమన్నారంటే, వీళ్ళందరికంటే కూడా నువ్వే బాగా మంచి పాయింట్లు మాట్లాడగలిగినాను మీరు, కాబట్టి దానికి దగ్గర నువ్వు ఉన్న వయసు ఏంటంటే ఇట్లా బిగిసిపోకుండా ఉండకుండా హెడ్ మూమెంట్, లిప్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్ ఉండి ఐ కాంటాక్ట్ కనుక నువ్వు చేంజ్ చేసుకుంటే యూ విల్ బి ద బెస్ట్ స్పీకర్. సో ఇన్ దట్ వే వీఆర్ ఎంకరేజింగ్. అంటే నాకు ఆ రోజు ఇచ్చిన ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల ఇవాళ నేను ఈ స్థాయికి వచ్చానని నేను అనుకుంటున్నాను. కాబట్టి నా దగ్గర చదివే స్టూడెంట్స్ కూడా ఆ స్థాయి ఇస్తున్నాం. అంటే ఇంగ్లీష్ ప్రతి స్టూడెంట్ మస్ట్ స్పీక్ ఆన్ ది డైస్, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. అండ్ నేను చేసే ఇంకొక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, జనరల్ ఈ క్లాస్లో ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. ఈ వీక్ ఇంగ్లీష్ స్కిల్స్ ఉన్న వాళ్ళని ఒక స్ట్రాంగ్ ఇంగ్లీష్ స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్తో టైఅప్ చేస్తాం. సో నేను స్టూడెంట్స్కి వచ్చే భరోసా కూడా అదే, నువ్వు మాట్లాడడానికి వినవాడికి బాధ ఉండాలి కానీ నీకెందుకు బాధ, యూ స్పీక్ వాట్ ఎవర్ యూ నో. సో ఓవర్ ఏ పీరియడ్ యూ విల్ ఓవర్కమ్ ఫ్రమ్ ది ఇష్యూ. సో ఇన్ దట్ లైన్ వీ ఎంకరేజింగ్ ది స్టూడెంట్స్. సో ఆ విధంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్కి ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండడం ఒకటే కాదు కావాల్సిన స్టూడెంట్కి, సబ్జెక్టుతో ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే అతను కెనాట్ సస్టైన్ ఇన్ దిస్ లైఫ్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి సబ్జెక్ట్ లేకపోయినా కూడా సస్టైన్, ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ మేము సబ్జెక్ట్స్ ఎప్పటికప్పుడు ఇన్కార్పొరేట్ చేస్తూ కావాల్సినవి. ఇప్పుడు ప్రతి యూనిట్లో కూడా మేము టీచింగ్ ఎలా చేస్తామంటే, జనరల్లీ యూనిట్ అయిపోయింది అంటారు. మా దగ్గర ఏంటంటే ప్రతి యూనిట్కి ఒక టాస్క్ క్రియేట్ చేసినాం ఫర్ థియరీ సబ్జెక్ట్స్. సో ఈ టాస్క్ అనేది ఎట్లా రియలిస్టిక్ ఉంటుంది, రియల్ వరల్డ్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ విధంగా స్టూడెంట్కి సబ్జెక్ట్ ప్రతి అవగాహన ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు అవగాహన ఉంటుంది. అట్లాగే ప్రాక్టికల్స్లో కూడా నేను 2018లో ఇంప్లిమెంట్ చేసిన ఏంటి అంటే ప్రాజెక్ట్స్, మైక్రో ప్రాజెక్ట్స్ ఇన్కార్పొరేటెడ్. నౌ జెయింట్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఇయర్ 22, బట్ ఐ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఇయర్ 2018. అప్పటి నుంచి కూడా పిల్లలకి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, వీళ్ళకి కంటిన్యూస్గా ట్రైనింగ్ ఫర్ ప్లేస్మెంట్. ఎందుకంటే ప్లేస్మెంట్ అని అందరు అంటారు, బట్ ప్లేస్మెంట్ రావాలంటే ట్రైనింగ్ ఉండాలి. ఏదైనా లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ ది స్టూడెంట్స్. సో ఆ విధంగా మేము ఏం చేస్తున్నామంటే మా స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్లోనే పర్టికులర్ ఫోకసింగ్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్, దెన్ కోడింగ్ స్కిల్స్. బికాస్ ఆఫ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ సి ప్రోగ్రామ్ అన్ని కాలేజీలు ఉంటుంది, మా దగ్గర కూడా ఉంది. ఆ కోడింగ్ స్కిల్స్ని ఎంకరేజ్ చేయడానికి ఎక్స్పర్ట్ని మేము అపాయింట్ చేసుకున్నాం. అవర్ మేనేజ్మెంట్ ఈస్ పేయింగ్ బిహైండ్ ది శాలరీ ఫర్ దట్ టైం. ఎందుకంటే పిల్లలు బాగుంటే అందరూ బాగుంటారు అనేది మా గోపాల్ రెడ్డి గారి
మనస్తత్వం. కాబట్టి ఆయనకు అనుగుణంగానే మేము వీఆర్ వర్కింగ్ అండర్ దిస్ లైన్, వీఆర్ ప్రూవింగ్ అవర్ సెల్ఫ్, బట్ ఎవ్రీ ఇయర్ వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్. సరే, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు సార్ సో ఇప్పుడు మనం పిల్లలు పెరిగినటువంటి వాతావరణం, ఇప్పుడు మనం పెరిగి వచ్చిన దానికి లేకపోతే ఇప్పుడు జనరేషన్కి కొన్ని మార్పులు అనేవి వచ్చేసినాయి. వాళ్ళంతా స్మార్ట్ ఫోన్ జనరేషన్ కాబట్టి మీ క్లాస్ రూమ్ని ఏ రకంగా అప్గ్రేడ్ చేశారు ఈ మోడర్న్ జనరేషన్కి తగినట్టుగా ఒకసారి వినాలనుకుంటున్నాను సార్. మా క్లాస్ రూమ్లో ప్రతి క్లాస్ రూమ్ కూడా టీచ్మెంట్ సిస్టమ్ ఇన్కార్పొరేట్ చేసినాం. సో ప్రతిదీ ఆన్లైన్ క్లాసెస్ కూడా, అంటే కావాల్సిన మెటీరియల్ విల్ బీ ప్రొవైడెడ్ టు ది స్టూడెంట్స్. అండ్ టీచర్ ఆల్వేస్ ఈ షుడ్ కీప్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ ద అబౌట్ బికాజ్ నవేడేస్ స్టూడెంట్స్ ఆర్ వెరీ ఓవర్ స్మార్ట్ కంపారిటివ్లీ టీచర్స్. వాళ్ళు నోరు తెరిచే ముందే లెక్క పెట్టే మనస్తత్వం ఉన్న పిల్లలు ఈ రోజులలో. కాబట్టి ఆ పిల్లలకి అనుగుణంగానే వీళ్ళు వేకప్ అవుతారు, కోపప్ అవుతారు, వాళ్ళకి కావాల్సిన స్టడీ మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళని స్మార్ట్ ఫోన్ ఈజ్ ఆల్వేస్ ఏ డేంజరస్ టాస్క్, బట్ మా దగ్గర అయితే మేము ఏం చేస్తామంటే ఫోన్ యూసేజ్ అనేది నిషిద్ధం. సో కాలేజీలో ఉన్నంతసేపు ఫోన్ they may use in their respective lobby, లాబీ but not in the classroom or in the corridor. Even if it is there, we would catch that one, we will seize that one. Okay. We will give in the evening. So over a period we will impose also fine. Okay. But in generally our students are not going beyond that one. So cell phone అనేది time, it is going to kill the time. కాబట్టి పేరెంట్స్ కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సెల్ ఫోన్ ఇవ్వండి, దానికంటే ముందు ఒక ల్యాప్టాప్ కొనివ్వమని చెప్తాను నేను పేరెంట్స్కి. ఎందుకంటే సెల్ ఫోన్ వల్ల టైం కిల్ చేసుకోగలుగుతాడు, ల్యాప్టాప్ వల్ల కోడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతాడు, వాడికి కావాల్సిన నాలెడ్జ్ అంతా ఇంప్రూవ్ చేసుకుంటాను అనేది నేను పేరెంట్ చెప్పగలను. సరే, ఖాళీగా ఉన్న డబ్బా ఎక్కువ సౌండ్ చేస్తుంది, నిండుగా ఉన్నటువంటి డబ్బా సైలెంట్గా ఉంటుందని చెప్పేసి ఎప్పుడో మా నాన్నమ్మ చెప్తే విన్నాను అనమాట ఒక సామెత. ఇప్పుడు ఈ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ విషయంలో కానీ లేకపోతే మొత్తం మీద యూనివర్సిటీస్ విషయంలో జనరల్గా 1:60, 1:100 ఫ్యాకల్టీ రేషియో ఉంది. సో సిఎంఆర్ఐటి ఎంత స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియోని మెయింటైన్ చేస్తుంది? ఎగ్జాక్ట్గా ఈ ఫ్యాకల్టీ రేషియోని మెయింటైన్ చేయడం ద్వారా స్టూడెంట్కి వచ్చే బెనిఫిట్ ఏంది, లేకపోతే ఇది ఓన్లీ మన పేపర్ పర్పసేనా? ఫ్యాకల్టీ రేషియో మా దగ్గర మేము 1:15 మెయింటైన్ చేస్తున్నాం. యాజ్ పర్ ఏఐసిటీ నామ్స్ అబౌవ్ దే ఉండాలి. జనరల్గా జేఎన్2 కానీ ఏఐసిటీ నామ్స్ 1:20 ఉండాలి. మేము 1:15 వరకు మెయింటైన్ చేస్తున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ అవైలబుల్. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో 89 మందిని ఒక దగ్గర పెట్టి క్లాస్ చెప్తుంటారు. సో అది స్టూడెంట్ మే నాట్ రీచ్ దట్ లెవెల్. అంటే ఆ మూలకున్న స్టూడెంట్కి ఈయన చెప్పేది రీచ్ అవుతుందో లేదో, ఫోకసింగ్ ఆల్సో విల్ బీ లెస్. ఇప్పుడు ఎక్కువ మందిని మందల పెట్టి చెప్పినట్టు చెప్పగలిగితే ఆ పిల్లలకి ఎంతవరకు రీచ్ అవుతాను అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ టు మీ. సో దట్స్ వై వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. మేము ఇంకా అదే కాకుండా ఇవి ఎవ్రీ 15-20 స్టూడెంట్స్కి మేము ఒక మెంటర్ని ఇస్తాం. ఈ మెంటర్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు మానిటర్ ద స్టూడెంట్. ఓకే, అంటే వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవాళ ఆబ్సెంట్ అయిన ఇమీడియట్ పేరెంట్కి వాళ్ళే మెంటరే ఫోన్ చేస్తారు. మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ వరకు ఫస్ట్ ఇయర్ స్టాఫ్, సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కంప్లీట్ ఒకటే టీచర్ ఉంటాడు. అంటే 4 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ సర్వీస్ మొత్తం స్టూడెంట్ అతను చేసే తప్పులు ఏంటి, మంచి ఏంటి, ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ మానిటరింగ్ చేయగలుగుతాడు. అది అట్ ది సేమ్ టైం పేరెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్ తప్పులు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మేము మానిటరింగ్ తోటి వాళ్ళు క్లోజ్ మానిటరింగ్ చేయడం, వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఎలా సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటాం, ఎలా మార్క్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మానిటరింగ్, క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలని పేరెంట్స్ పర్స్పెక్టివ్లో వినాల్సినటువంటి విషయాలు. ఎస్. మరి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అనుకోండి, ఎప్పుడు డిసిప్లైన్ అంటూ పిల్లల్ని ఏమన్నా మీరు ఇది చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి కొంచెం యాక్టివిటీస్ కూడా ఏమైనా ఉంటాయా సార్ వాటి గురించి? మా దగ్గర చదువుకునేటప్పుడు సీరియస్గా చదువుకోవాలి, ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఏదైనా టూ మచ్ ఇస్ నాన్ సెన్స్. ఐ పర్సనల్ బిలీవ్ దట్ వన్. సో ఎంజాయ్ చేసే టైంలో ఏంటంటే కంప్లీట్ ఎంజాయ్, వాడికి కావాల్సిన కల్చరల్ ఈవెంట్స్, యాన్యువల్ డేస్, పెద్ద ఎత్తున సినిమా టైప్లో చేస్తారు మా మేనేజ్మెంట్. యాన్యువల్ డేస్ కానీ వాళ్ళ క్లబ్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఎవ్రీ సాటర్డే వీఆర్ కండక్టింగ్ క్లబ్ యాక్టివిటీస్. ఆ క్లబ్లలో పిల్లలు వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటారు. నేను పర్టికులర్లీ చిన్న చిన్న ప్రైజెస్, అంటే అది మే నాట్ బి కాస్ట్, బట్ దట్ విల్ బి మోటివేట్ ది స్టూడెంట్. ఐ విల్ పే ఫ్రమ్ మై పాకెట్. నాకు ఆ స్టూడెంట్స్కి అలా చేయడం నాకు ఇష్టం. అంటే నాకు మేనేజ్మెంట్ ఇచ్చిన ఎగ్జామినేషన్ ఏముంటాయి అనుకోండి, ఏదనుకోండి, నేను గోయింగ్ టు ప్రజెంట్ టు ది స్టూడెంట్స్. సో ఆ విధంగా నేను స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తాను. అన్నిట్లలో ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలనేది నా ఇంట్రెస్ట్. ఎందుకంటే స్టూడెంట్ ఇది 4 ఇయర్స్ టైంలో అతను తప్పు చేసినా ఇక్కడే కోపప్ చేసుకోగలుగుతాడు, బట్ బయటికి వెళ్ళి తప్పు చేస్తే నో బడి కెన్ రెక్టిఫై దట్ మిస్టేక్. సో ఈవెన్ దో నా దగ్గర నాకున్న స్ట్రెంత్ ఏంటంటే నేను ప్రతి స్టూడెంట్ గుర్తుపడతాను మా కాలేజ్లో.
నా దగ్గర ప్రతి స్టూడెంట్కి యాక్సెస్ ఉంటుంది. జనరల్గా ప్రిన్సిపల్స్ ఎవరు కానీ డైరెక్టర్స్ ఎవరు కానీ దగ్గర రానియారు స్టూడెంట్స్ని. నేను అలా కాదు, నా దగ్గర ప్రతి స్టూడెంట్కి యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నారు కూడా నేను శ్రద్ధగా వింటాను. నేను ఇవాళ సార్ వి వాంట్ టు డూ దిస్ ప్రోగ్రామ్, దానివల్ల నష్టాలు ఏం జరుగుతాయి సార్, బట్ యూ డూ, ఐ విల్ ఎంకరేజ్. ఎందుకంటే ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు అంటే ఆ స్టూడెంట్ ఎప్పుడు నేర్చుకుంటాడు, తప్పు నుంచే ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ వస్తుంది. ఏం తప్పు చేయకుండా ఉండాలనే తెలుస్తుంది. యూ ఆర్ గోయింగ్ టు డూ దిస్ మిస్టేక్ బట్ యూ డూ దిస్, సో లేటర్ యూ విల్ రియలైజ్ హిమ్సెల్ఫ్. ఇన్ దట్ వే మేము ఏది చేసినా నేను ప్రతి స్టూడెంట్కి చెప్పేది ఒకటే, 4 ఇయర్స్లో మీరు ఎన్ని తప్పులు చేస్తారో చేయండి, నా దగ్గర అన్నీ నేర్చుకోండి, బయటకు వెళ్ళి లైఫ్లో లీడ్ చేయండి అని చెప్తాను స్టూడెంట్స్. సార్ ఇండస్ట్రీ కొలాబరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో Yes, sir. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. సో సిఎంఆర్ ఐటీకి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ గురించి చెప్పండి సార్. మా దగ్గర క్యాప్ జెమినీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. ఇంకా మొత్తం 5 to 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్కార్పొరేట్ చేసినాం సార్. సో దాంట్లో కావాల్సిన స్కిల్ సెట్ అంతా కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే, జనరల్గా మీరు ఎంసెట్ కట్ ఆఫ్స్ విషయానికి వచ్చేసి ఒకసారి ఎంతవరకు మన దగ్గర ఉండేటువంటి అవకాశం ఉంది 2026లో? సో వాళ్ళకి పేరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంది ఆప్షన్స్ పెట్టుకునే సమయానికి సంబంధించి? మా దగ్గర జనరల్గా 25,000లో క్లోజ్ అయిపోతుంది సార్ ఫర్ ఎనీ కోర్సు, ఈవెన్ ఈసీ ఆల్సో. పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ అయితే ఒకటి ఏంటంటే కాలేజీ విజిట్ చేయండి, కాలేజ్ చూడండి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, ఫ్యాకల్టీని చూడండి, సిలబస్ చూడండి. ఫస్ట్ ప్రయారిటీ అయితే సిలబస్, ఎందుకంటే సిలబస్ ఎవ్రీ కాలేజ్కి ఉంటుంది. ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఎనీ కాలేజ్, బట్ ఆ కాలేజీలో ఉన్న అవుట్డేటెడ్ సిలబసా అప్డేటెడ్ సిలబసా అది చూసుకొని, పర్టికులర్లీ ఇప్పుడు ఏఐ లేనిది ఏ సబ్జెక్ట్ లేదు ఇప్పుడు నవేడేస్. సో కాబట్టి ఏఐతో ఎన్ని సబ్జెక్ట్స్ ఇన్కార్పొరేట్ చేసినారు, దాని వాళ్ళకి రియల్ లైఫ్లో యూజ్ అవుతుందా లేదా అనేది చూసుకొని చేరితే బాగుంటుంది అనేది నా సందేశం. అయితే సిఎంఆర్ ఐటీలో న్యూ జనరేషన్ ట్రైనింగ్ ఏదైతే ఇప్పుడు రాబోయేటువంటి ఉపద్రవాలు చాలా మనం చూడవలసి ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్లో యాజ్ ఏ డైరెక్టర్గా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పిల్లలు ఎక్కడ వెనకబడిపోకుండా ఆన్ పార్ విత్ ద ఇండస్ట్రీ అండ్ మార్కెట్. ఇప్పుడు మేమేం చేస్తామంటే సార్, సిఎంఆర్ ఐటీలో ఫస్ట్ ఇయర్లో జనరలీ వీఆర్ గోయింగ్ టు గివ్ ట్రైనింగ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళ స్కిల్ సెట్ అనాలిసిస్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఎవ్రీడే మా ప్లేస్మెంట్ ఆఫీసర్ టీం ఉంది. వీళ్ళు ఎవ్రీడే వాళ్ళకి టెస్ట్లు ఈవినింగ్ 6 to 7 దే హ్యావ్ టు రైట్. అంటే ఆ రోజు నేర్చుకున్న ట్రైనింగ్ మీద ఉన్న దాన్ని అంతా ఎవ్రీడే 6 to 7 రాయాలి. దాని మీద వచ్చిన పర్ఫార్మెన్స్ వీక్లీ రివైజ్ చేసి దాంట్లో అంటే పిల్లల్ని డిగ్రేడ్ చేయడం అని కాదు, వాళ్ళని స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేయడానికి దే ఆర్ గోయింగ్ టు పుట్ ఇన్ అనదర్ బ్యాచ్. సో ఇన్ ద నెక్స్ట్ ఇఫ్ దే ఆర్ ఇంప్రూవ్ దెమ్ సెల్ఫ్ అగైన్ దే విల్ బ్రింగ్ టు ది ఫస్ట్ బ్యాచ్. సో అలా పిల్లల్ని మేము ఎంకరేజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు నేనైతే ప్రతి పిల్లోడికి చెప్పేది ఏంటంటే, ట్రైనింగ్ అంటే ఏదో మొక్కుబడిగా పార్టిసిపేట్ చేసి ఏదో నేను మార్క్స్ వచ్చినాయని కాకుండా అనాలిటికల్ లెవెల్లో ఇంప్రూవ్ చేసుకోగలిగితే స్టూడెంట్ షైన్ అవుతాడు. ఒకప్పుడు సార్ మళ్ళీ చెప్తున్నా నేను, ఒకప్పుడు ప్లేస్మెంట్ అంటే ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే సిఓ లేదా డిబిఎంఎస్ జావానో ఇవి నేర్చుకుంటే లైఫ్ సెటిల్ అవుతుంది. ఈరోజు అట్లా కాదు. స్కిల్ సెట్ అనేది ఎవ్రీడే వీ హ్యావ్ టు అప్డేట్. వాళ్ళు మార్కెట్కి కావాల్సిన సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఎవ్రీడే న్యూ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. ఇవాళ ఉన్నది రేపు ఉంటుందో లేదో కూడా తెలియదు. కాబట్టి స్టూడెంట్ ఏ రోజు ఆ రోజు ఈ 4 ఏళ్లలో కూడా ఎన్నో మార్కులు వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో చేరినంత సబ్జెక్ట్స్ 4 years వరకు అప్డేట్ కూడా అవ్వచ్చు. కాబట్టి సిలబస్లు ఉన్నదే కాకుండా బియాండ్ ది కరికులం దే హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ వన్. అలా చేసినప్పుడే వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతారు. కానీ లేకపోతే ఇట్ ఈస్ వెరీ బిగ్ టాస్క్. మా దగ్గర ప్యాకేజెస్ 10 lakhs ప్యాకేజ్ కాదు, మా దగ్గర 24 ఉన్నారు, 48 ఉన్నారు, 58 కూడా ఉన్నారు. కానీ అది స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బేస్ తోటే వస్తుంది. సిఎంఆర్కి ఉన్నటువంటి అక్రెడిటేషన్స్ విషయం సార్, అక్రెడిటేషన్ మాకు సిఎంఆర్కి NAAC A+ అక్రిడేషన్ ఉంది. అలాగే NB అక్రిడేషన్ ఫర్ ఎలిజిబుల్ కోర్సెస్ అన్నిటికీ ఉన్నాయి. కాబట్టి అక్రిడేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, అక్రిడేషన్ ఈజ్ మెజర్ ఫర్ క్వాలిటీ ఆఫ్ ది టీచింగ్, క్వాలిటీ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఆఫ్ ది రీసెర్చ్. ఈ ఏరియాలో ఉన్న కాలేజీలకి అక్రిడేషన్స్ ఇస్తారు. కాబట్టి మేము మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి వి అచీవ్డ్ దోస్ అక్రిడేషన్స్. సో ఇది స్టూడెంట్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతాయి, ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవి అన్నీ మెయింటైన్ చేసినప్పుడే అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది పిల్లలకి. సో మన కాలేజీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్ ఏముంది సార్? ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు అయితే 1,10,000 per year ఉంది. సో అది ఇప్పుడు రివిజన్ ఏమవుతుందో చూడాలి. ఓకే, సో సిఎంఆర్ ఐటీకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ మరియు హాస్టల్కి సంబంధించి బ్రీఫ్గా. ట్రాన్స్పోర్టేషన్ ఆల్ సిటీ అంటే మేము ఇక్కడ మా గ్రూప్ అన్నిటి కలిపి ట్రాన్స్పోర్టేషన్ కామన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. సో ఆల్ కార్నర్ సిటీ కవర్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ అందుబాటులో ఉంటుంది. హాస్టల్ అయితే పర్టికులర్లీ ఐఎమ్ గోయింగ్ టు మానిటర్ గర్ల్స్ హాస్టల్. నాకు
పేరెంట్స్ ఎక్కడో ఉంటారు. కాబట్టి పేరెంట్స్కి వీళ్ళ నుంచి అమ్మ వీఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం అనేది వెళ్లకుండా చూసుకోవాలనేది నా తాపత్రయం. కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ విషయంలో కానీ హైజీనిటీలో కానీ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కావట్లేదు. మా మేనేజ్మెంట్ ఆల్వేస్ ప్రొయాక్టివ్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఉండడం వల్ల మాకు కూడా పని చేసుకోవడం ఈజీ అవుతుంది. కొందరు మేనేజ్మెంట్లో డబ్బులు పెట్టాం బట్ యూ టు గెట్ క్వాలిటీ ఆఫ్ ది వర్క్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. కాబట్టి మా మేనేజ్మెంట్ గోపాల్ రెడ్డి గారు ఈజ్ ఆల్వేస్ బిహైండ్ అస్. అంటే ఆయనే ముందు వెనకాల ఉండి మీరు ఇది చేసుకోండి అది చూసుకోండి మానిటరింగ్ చేయండి. ఏదో టైంలో ఆయన గుర్తొచ్చినప్పుడు కూడా జనరల్లీ మేము ఫోన్ చేయకుండా ఆయన సారే ఫోన్ చేసి ఇది ఎక్కడ ఉందో అది ఎట్లా ఉందో చూసుకోండి. అంత ప్రొయాక్టివ్గా ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ సిఎంఆర్ ఈ స్థాయిలో ఉంది. సిఎంఆర్ఐటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ గురించి ఒకసారి చెప్పండి. యా మా స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ 45 స్టూడెంట్స్ మినిమం 40 నుంచి 50 స్టూడెంట్స్ గోయింగ్ టు పార్టిసిపేట్ త్రూ జేఎన్టీయూ. అంటే మేము ఎంత ఎంకరేజ్ చేస్తున్నాం దట్ ప్రూవ్స్ దట్ రిజల్ట్. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఫ్రమ్ ది లాస్ట్ 3 years 5 years our students are participating in RD parade in Delhi. So from the JNTU only one candidate selected from CMRIT from last 3 years. So it is a great achievement. సో కాలేజ్ టైమింగ్స్ అండ్ యూనిఫామ్ విషయం గురించి ఏదైనా చెప్తారా? కాలేజ్ టైమింగ్స్ 9-10 to 4-5. యూనిఫామ్ ఏంటంటే మేము జనరల్గా ఈ టాన్ జీన్స్ ఆ చినిపోయిన బట్టలు అలాంటి వేసుకొచ్చి వీఆర్ నాట్ ఎంకరేజింగ్ దెమ్. ఫార్మల్ డ్రెస్ ఆర్ ఎంకరేజ్డ్. అండ్ ఈ ఫ్యాషనేట్గా ఉండి ఏదో జుట్టు కూడా పిచ్చి పిచ్చిగా జుట్టు పెంచుకొని వస్తే వీఆర్ నాట్ అలౌయింగ్ దెమ్ టు ది కాలేజ్. డిసిప్లిన్ ఫస్ట్ ఫైర్ సార్. డిసిప్లిన్ ఉంటే అన్నీ వస్తాయి. కాబట్టి ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ వన్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది స్టూడెంట్స్. సో మేము సార్ స్టూడెంట్కి ఎవరికి ఏది ఫ్రీగా ఇవ్వం. అటెండెన్స్ కానీ మార్కులు కానీ వాళ్ళు తెచ్చుకుంటాడు చేస్తాం. దట్ ఈజ్ అవర్ స్ట్రెంత్. సరే ఇప్పుడు మామూలుగా పడరాలు గుడుకుందానికి ఏ రాయి అన్నట్టు నేను చెప్తుంటాను అనమాట. మామూలుగా సిఎస్సి అయితే ఏంది, ఏఎంఎల్ అయితే ఏంది, అందరు పోయేది అక్కడికే కదా. అట్లా నిజంగా అంటే ఈ బ్రాంచెస్లో ఒక బ్రాంచ్కి నిజంగా అంత వేరియేషన్ ఉంటుందా? సో ఏ బ్రాంచ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయొచ్చు పేరెంట్స్? ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి బ్రాంచెస్ సిఎస్సి కానీ, సిఎస్సి ఏఎంఎల్ కానీ, సిఎస్సి డేటా సైన్స్ కానీ వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంది? ఈ టైంలో సిఎస్సి కొంచెం డౌట్ఫుల్గా ఉంది కాబట్టి కొంతమంది ఈసీ కూడా వెళ్తాము అనేటువంటి పేరెంట్స్ ఆలోచన ఉంది. దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ చెప్పండి. ఇప్పుడు స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ఫస్ట్ ఇప్పుడు కొందరు స్టూడెంట్కి అవేర్నెస్ లేక ఏదో కోర్స్ చేస్తే ఇదే అయిపోతుంది అనుకుంటారు. వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ కావాల్సింది ఏంటంటే అతను ఏ ఏరియాలో బేస్డ్ ఆన్ ది స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఓన్లీ విల్ పర్ఫార్మ్ ఇన్ దట్ వన్. ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ సివిల్ మెకానికల్ చేసి కూడా లైఫ్లో సక్సీడ్ అయిన ఉన్నారు. అంటే బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. సిఎస్సి ఫ్యామిలీ ఉన్న డిఫరెన్స్ నేను ఏం చెప్పగలుగుతా అంటే సిఎస్సి ఈజ్ గోయింగ్ టు లెర్న్ కోర్ సబ్జెక్ట్స్ అంటే ట్రెడిషనల్ సబ్జెక్ట్స్. అండ్ వీఆర్ బట్ in our syllabus we incorporated AI and data science also for CS because of balancing syllabus we prepared. AI CSE general in general CSE lo emuntadante core related, AI emo intelligent systems going to be designed. Data science is going to cover the analytics. For example ఇప్పుడు డాటా అనాలిసిస్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ ప్రిపేర్ చేయాలి అంటే వేగ్గా ప్రిపేర్ చేసి పెడితే సొసైటీలో అది అవుట్డేటెడ్ అది పనికి రాకుండా పోతుంది. సర్టెన్ డేట్స్ అవుట్డేట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ డాటా అనలిటిక్స్ తోటి అసెస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ దిస్ ప్రీవియస్ అవర్ కరోనా పీరియడ్ అంటే ఈ రోజుకి ఇంతమందికి వస్తుంది, ఈ రోజుకి ఇంత ఎఫెక్ట్ అవుతుంది. ఇదంతా కూడా డాటా అనాలిసిస్ సైన్స్ తోటి చేశారు. కాబట్టి డాటా సైన్స్ విల్ క్రియేట్ మోర్ ఇంపాక్ట్ ఆన్ ది రియల్ లైఫ్. కాబట్టి ఈ 3 సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే. బట్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ ఇంటెలిజెన్స్ సిస్టంలో ఫోకస్ చేయాలనుకుంటే దే మే ఆప్ట్ ఫర్ ఏఎంఎల్. ఇప్పుడు నవడేస్ మోడీ గారు కూడా ఇవన్నీ చెప్పారు కదా ఏఐ కాబట్టి అందరూ ఏఐదే అనుకుంటున్నారు. బట్ ఈ మూడిట్లో ఏ దానికో దానికి లింక్ లేకపోయినా ఇది ఏది కంప్లీట్ కాదు. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అని చెప్పగలుగుతాను. సరే ఇప్పుడు సిఎస్సి పడిపోయింది కదా అని చెప్పేసి ఈసీకి పోయే పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? పడిపోవడం అంటే ఏం లేదు సార్, పబ్లిక్లో అలా పర్సెప్షన్ ఉంది. బట్ ఈసీ ఈజ్ ఆల్సో గుడ్ సబ్జెక్ట్. ఎందుకంటే దానికి 2 వైపుల పదును ఉంటుంది. అంటే కోర్లో వాళ్ళ ఈసీ కోర్లో వెళ్ళొచ్చు, సిఎస్సి. మా కరికులం ఏం చేస్తామంటే వి బ్యాలెన్స్డ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిబిఎంఎస్, జావా, ఐఓటీ అండ్ ఏఐఎంఎల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డీప్ లెర్నింగ్. దీస్ సబ్జెక్ట్స్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఈసీ సిలబస్. This is the first campus introduced all these subjects. So definitely it will be helpful for the students. They may go for EC jobs as well as CSE jobs. సో ఇది మా కరికులం పిల్లలకి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి మీ సూచనలు సలహాలతో ఈ వీడియోని మనం ముగిద్దాం సార్. ఒకసారి మీరు దానికి సంబంధించినటువంటి పేరెంట్స్కి ఉన్నటువంటి అప్రహెన్షన్స్ అనుకోండి, లేకపోతే వాళ్ళకి సజెషన్స్ ఏదైనా ఇవ్వదలుచుకుంటే చెప్పండి. పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వచ్చిన ర్యాంకును బట్టి ఏ కాలేజీలో వస్తుంది అనేది చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి
ఇవి జరుగుతుంటాయి. అందులో పార్టిసిపేట్ చేసి అక్కడ ఈ ర్యాంక్ ఏ కాలేజీలో వస్తుంది పార్టిసిపేట్ తెలుసుకోవడం ఒక ఎత్తు. ఆ కాలేజ్కి వెళ్ళి నిజంగానే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ఎందుకంటే చాలామంది వెబ్సైట్ చూసుకొని అంత ఫిక్స్ అయిపోతారు. వెబ్సైట్లో చూపించేదానికి రియల్ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి కాలేజ్కి వెళ్ళి చూసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకొని అది నచ్చితే ఆ కాలేజీని ఆప్ చేసుకుంటే, ఎందుకంటే ఈ 4 years లైఫ్ ఈజ్ వెరీ క్రూషియల్ పీరియడ్. ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు చదివింది అందరు కామన్ చదువుతారు. బట్ ఈ 4 years లైఫ్ ఏదైతే వీళ్ళు ఏ కాలేజీలో అయితే లీడ్ చేస్తారో అది 40 years లైఫ్కి అతనికి యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రాంగ్ స్టెప్ చేస్తే మళ్ళీ అతను రియల్ లైఫ్కి రీచ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఈ క్యాంపస్లో ఉన్నప్పుడు ప్లేస్మెంట్ రావడం అనేది బెస్ట్, ఎందుకంటే వెరీ లెస్ కాంపిటీషన్. ఇప్పుడు అదే మార్కెట్లోకి వచ్చేసరికి కాంపిటీషన్లో ఇన్వాల్వ్ అవుతే అక్కడ లక్షల మంది కాంపిటీషన్ ఉంటారు. ఇక్కడ కాలేజీలో ఉన్నప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఫోకస్ ఆన్ దట్ వన్. అంటే ప్లేస్మెంట్ ఎక్కువ వస్తే మాకు పిల్లలకి మంచి పేరు ఉంటుంది అని బట్టి కంపెనీ వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడి క్వాలిటీ స్టూడెంట్స్ని ట్రైనింగ్ చేస్తాం మేము ఇప్పుడు. కాబట్టి కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ ఉన్న కాలేజీని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. క్యాంపస్లో ప్లేస్మెంట్ లేని కాలేజీని సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ దేర్ ఆర్ సూప్. సో చూశారు కదండి, మీరందరూ కూడా ఎంసెట్ రాసి ఎంతో ఆతృతతో ఉన్నటువంటి ఈ సమయంలో జంగారెడ్డి సార్ ఇచ్చినటువంటి ఇన్సైట్స్ మీ యొక్క ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడంలో డెఫినెట్గా హెల్ప్ అవుతానని నేను ఆశిస్తున్నాను. ఒకటే నేను పేరెంట్స్ అందరూ కూడా పదే పదే చెప్తూ ఉంటాను, మీరు ఏ క్యాంపస్కి వెళ్ళినా అల్టిమేట్గా విద్యార్థులు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాకే అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ అనమాట. సో ఏ కాలేజీకైనా వెళ్ళినప్పుడు సహజంగా నేను అబ్జర్వేషన్ చేసింది, చాలామంది గేట్ దగ్గరికి వెళ్తారు, లోపలికి వెళ్తారు, రిసెప్షన్లో చూస్తారు, వచ్చేస్తారు. అలా వెళ్ళొద్దండి. మీరు మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని కలవండి, తప్పనిసరిగా ప్లేస్మెంట్ ఆఫీసర్ని కలవండి, మీకు రియాలిటీ ఏంటో తెలుసుకోండి. ఫైనల్ ఇయర్ విద్యార్థులతో మాట్లాడితే మీకు ఎగ్జాక్ట్గా రియాలిటీ అర్థమైపోతుంది. ఈ బేసిక్ ఫండమెంటల్స్ చేయకుండా మీరు అడ్మిషన్ చేస్తే మాత్రం డెఫినెట్గా అది నిజంగా సార్ చెప్పినట్టుగా మీ 40 years కెరియర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మీరందరూ కూడా మంచి కాలేజీలో ఆప్షన్స్ తీసుకోండి. ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తతో వ్యవహరించండి. మార్కెటింగ్ లేకపోతే జస్ట్ పై మెరుగులే కాదు, సో వాళ్ళ యొక్క లెగసీ అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క క్రెడిబిలిటీ నిలబెట్టుకున్నారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్. కొత్త వాళ్ళు, ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా మా దగ్గర అన్నీ ఉన్నాయన్నటువంటి చెప్పే ప్రమాదం కూడా మార్కెట్లో పొంచి ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ పారా హుషార్. సో మీ యొక్క డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మీరు మీకు ఒక 25,000 లేకపోతే 30,000 ర్యాంక్ ఉంది, CMRITలో సీట్ వస్తుంది, లేకపోతే ఆ ర్యాంకులో ఉన్నటువంటి ఇంకొక 4-5 కాలేజీలు చూస్తుంది, తప్పనిసరిగా ఒక 2-3 రోజులు టైం కేటాయించండి. ఏం అంత కొలబోయేటువంటి పంచాయతీ ఏం లేదు. కాబట్టి మీరు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ముందో ఫేస్బుక్ ముందో కూర్చోవడం అనేది కాకుండా ఫిజికల్ వాళ్ళని కూడా చూడాల్సిందిగా పేరెంట్స్ అందరికీ కోరుకుంటూ, మీ విలువైనటువంటి సమయాన్ని మా స్టూడియోకి ఇచ్చి మా వ్యూయర్స్ అందరికి కూడా మీ సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా నేను ప్రతి పేరెంట్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మా కాలేజ్ వరకు అయితే ఐ వాంట్ టు సే 2 words. మా దగ్గర పేరెంటల్ కేరింగ్ ఉంటుంది. అంటే మిగతా కాలేజీలు ఉండదన్ను, బట్ నా దగ్గర మాత్రం ఐ కెన్ అష్యూర్ యూ ఫర్ దట్ వన్. ఎందుకంటే ప్రతి పిల్లలు నా పిల్లలే అనుకుంటా. బాండ్ నాకు 2005 నుంచి కూడా నాకు మా మేనేజ్మెంట్ ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల నాకు పిల్లలతో దగ్గర ఉండగలుగుతాను నేను. సో ఆ పేరెంటల్ గైడెన్స్లో అంటే పిల్లలు జనరల్గా నవేడేస్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రెస్పెక్ట్ టు ది టీచర్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్ విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ఇస్తాను నేను. ఐ కెన్ అష్యూర్ యూ ఫర్ దట్ వన్. కాబట్టి యూ సెలెక్ట్ ఎనీ కాలేజ్, బట్ ది కేరింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే నవేడేస్ స్టూడెంట్స్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చిన్న విషయాన్ని కూడా డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటున్నారు, సూసైడ్ వరకు వెళ్తున్నారు. ఇవన్నీ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. పిల్లలకి ఏది కావాలో మీరు ఫస్ట్ ప్రయారిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎట్ ది సేమ్ టైం పేరెంట్ అడిగినంత డబ్బు ఇచ్చాకంటే వాడికి అవసరమైంది. ఎందుకంటే మీరు పిల్లోడికి ఆ 100 రూపాయలు ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు, బట్ మీరు ఎంత కష్టపడితే 100 రూపాయలు వచ్చింది అనేది పేరెంట్కి పేరెంట్గా నీ బాధ్యత అది. పిల్లలకి అడిగినంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళని ఖరాబ్ చేయకండి. వాళ్ళు వేస్ట్ ఖర్చు పెట్టి వాడికి ఇంపార్టెన్స్ తెలియదు కాబట్టి నవేడేస్ మార్కెట్లో ఇప్పుడు డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మీ పిల్లల లైఫ్ ఖరాబ్ కాకుండా అంతా జరిగిన తర్వాత నోబడి కెన్ హెల్ప్. కాబట్టి మీరు పిల్లలు ఈ 4 years భవిష్యత్తులో మీరు చాలా ఫస్ట్ 2 years ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది పేరెంట్స్. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు ఏదో బంధించి చదివేసుకొని బయటకు వచ్చేసరికి ఈ 2 years మీరు మానిటరింగ్ చేయగలిగితే కరెక్ట్ ట్రాక్లోకి వెళ్తారు. 3rd year 4th ఈ డిసైడ్ హిమ్సెల్ఫ్. అంటే నేను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలా లేదా నేను ప్లేస్మెంట్కి వెళ్ళాలా, మీరు చెడిపోమన్నా 3rd year 4th year పిల్లలు చెడిపోరు. బట్ ఫస్ట్ ఇయర్స్ వెరీ క్రూషియల్ పీరియడ్. కాబట్టి మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, మంచి లైఫ్ లీడ్ చేయండి, మీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటూ పర్టికులర్లీ నేను వేణుగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చి పేరెంట్స్కి నా వాల్యూస్, నా దగ్గర ఉన్నటువంటి
ఇంపార్టెన్స్ థింగ్స్ చేర్చని అని అనుకుంటున్నా. మీకు మంచి జరగాలి, మీ పిల్లలు మంచిగా ఉండాలి. ఇది గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ Edu9 వ్యూవర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో సిఎంఆర్ అయితే ఫైనల్గా సిఎంఆర్ ఎం అండి, ఎంసెట్ కోడ్. సో కొంపల్ అనేది ఒక పద్మవ్యూహంలాగా ఉంటుంది, దాదాపు 20-30 ఇంజనీరింగ్ కాలేజెస్తో. సో జంగారెడ్డి సార్ని తప్పనిసరిగా వచ్చినప్పుడు మీరు కలవండి. సో సార్ వ్యూస్ని లేకపోతే మీ యొక్క కస్టమైజేషన్, అంటే ప్రతి చైల్డ్ ఈజ్ ఏ బ్లెస్డ్ కిడ్. సో ఆ కిడ్ ఇక్కడ మాకు సూట్ అవుతాడా, సిఎంఆర్లో ఆ అబ్బాయి సెట్ అవుతాడా లేదని తప్పనిసరిగా కాలేజీకి వచ్చినప్పుడు సిఎంఆర్ ఐటీ డైరెక్టర్ జంగారెడ్డి సార్ని కలవండి. అక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్ అలీ గారిని కూడా కలవండి. సో మీకున్నటువంటి సందేహాలన్నింటినీ తీర్చుకొని కంపారిటివ్లీ ఇంకొక 4 కాలేజీలు కూడా చూసుకొని సో ది బెస్ట్ అనిపించినటువంటి దాంట్లో మీరు అందరూ కూడా అడ్మిషన్స్ తీసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ.